సార్ నేను మీ శ్రీనివాస్ సార్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం. ఈ మహేశ్వరం టౌన్లో 200 గజాల 2 ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఆ సైట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ అంతా కూడా మన మహేశ్వరం టౌన్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్. ప్రజెంట్ 40 ఫీట్ ఉంది. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. సెట్ బ్యాక్ కూడా చూడవచ్చు. ఇక్కడ రోడ్ సెంటర్ నుంచి అక్కడికి ఇది ఎంట్రన్స్ రోడ్ అన్నట్టు. 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది అన్నట్టు లేఅవుట్. ఈ రోడ్ అంతా ఫ్యూచర్ సిటీస్కి, యూనివర్సిటీ, ఫోర్త్ సిటీకి కనెక్టింగ్ రోడ్ సార్. అందుకే బాగా బిజీగా ఉంటుంది చూడండి ఈ రోడ్డు. ఈ సైట్కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే సార్, మన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఒక 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఇక్కడికి. అదేవిధంగా హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ మేజర్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎల్బీనగర్ నుంచి ఒక 30-35 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఈ రోడ్ అంతా కూడా 100 ఫీట్ల రోడ్డు. ఈ 100 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని లేఅవుట్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ రోడ్. ఇది స్టార్టింగ్ 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్డు పక్కనే మన సైట్ ఉంటుంది. ఈ రోడ్డు అంతా కూడా 60 ఫీట్ రోడ్. ఇది ఎంట్రన్స్ రోడ్ అంతా కూడా 60 ఫీట్ రోడ్. టూ సైడ్ ఉంటుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే సార్, ఈ కనిపించేదంతా కూడా 400 గజాల సైట్ అది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ అంతా కూడా వచ్చేసి మన ప్లాట్ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడు కొత్త లేఅవుట్లో ఓన్లీ 30 ఫీట్ రోడ్స్ మాత్రమే ఉంటాయి. ఒక కారు పెడితే ఇంకో కారు టర్న్ చేయడానికి అవకాశం ఉండదు. అదంతా చిన్న ఇరుకు రోడ్లు. ఇది ఓల్డ్ హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి వీటిలో అన్నిట్లో ఆ మేజర్ రోడ్డు, ఆ కనిపించే రోడ్ ఉంది కదా, ఆ బీటీ రోడ్ మొత్తం కూడా అది 60 ఫీట్ రోడ్డు. ఇది ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. తర్వాత మన వైట్ కడీలు కనిపించేదంతా కూడా ఈ 400 గజాల ప్లాట్ సార్ ఇది. దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదంతా డెడ్ ఎండ్ అన్నట్టు. ఇక్కడ ఎవరు రారు. ఈ ప్లాట్ ఓనర్స్ రీసెంట్లీ మేము అమ్మిన ఈ సైటు, ఈ ప్లాట్ ఓనర్స్ వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇదంతా కూడా మంచి హైట్లో ఉంటుంది. న్యాచురల్ హైట్ గమనించవచ్చు మీరు. ఇదంతా కూడా మంచి పంట పొలాలు ఉంటాయి చుట్టుపక్కల. అక్కడ విల్లా ప్రాజెక్టు కూడా స్టార్ట్ అయింది, అది కూడా చూపిస్తా. కనిపించేదంతా కూడా విల్లా ప్రాజెక్ట్. అది మన మన లేఅవుట్కు దీనికి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్సే ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇక్కడ చూస్తే దీనికి ఇదంతా కూడా ఈ ప్లాట్ ఓనర్స్ మాత్రమే వాడుకోవచ్చు అన్నట్టు. ఇదంతా డెడ్ ఎండ్. ఇక్కడ ఎవరు రారు. రేపు భవిష్యత్తులో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కార్ పార్కింగ్ అని ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఈ కనిపించేదంతా కూడా 200 గజాలు. ఇది ఇక్కడ నుంచి ఇదంతా 200 గజాలు. ఇది 30-60 సైజ్ వస్తుంది. తర్వాత ఇక్కడికి 200 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 200 స్క్వేర్ యార్డ్. ఇది 30-60. ఇది 30-60 సైజులో ఇది 200 గజాలు వస్తుంది. అఫీషియల్గా 60/60 అనేది ఈ రెండు కలిపి తీసుకుంటే 60/60 వస్తుంది అన్నట్టు. ఇది మంచి బ్యూటిఫుల్ రోడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇదేమి 100% ప్యూర్లీ ఇది మహేశ్వరం టౌన్ కిందకే వస్తుంది. ఎక్కడో మహేశ్వరం అని చెప్పేసి ఒక 10 కిలోమీటర్లు అట్లా తీసుకెళ్ళడం కాదు. తర్వాత ఎలాంటి రిస్ట్రిక్షన్ లేను అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేస్లు ఉంటాయి. అంటే ఏంటంటే ఈ 111 జోన్ అని, ఫ్లై జోన్ అని ఉంటాయి. మహేశ్వరం అనేది ప్యూర్లీ రెసిడెన్షియల్ పర్పస్ కోసము అలాట్మెంట్ చేసిన ప్లేస్ కాబట్టి ఇది ఎలాంటి ఎల్ఆర్ఎస్ ఏది కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ప్లాట్ మన ఈస్ట్ ఫేస్ 400 గజాలు చుట్టూ ఫెన్సింగ్ వేసి మన సైటు ఇక్కడ డెడ్ ఎండ్లో ఉంటుంది. అక్కడ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. భవిష్యత్తులో మీరు కావాలనుకుంటే వెనక సైడ్ కూడా ప్లాట్ ఉంది అన్నట్టు. ఇక్కడ సైడ్ కూడా కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇది మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒక 40 ఏకర్స్ హెచ్ఎండిఏ ఓల్డ్ లేఅవుట్. ఈ లేఅవుట్ అంతా కూడా టోటల్ 40 ఏకర్స్. ఈ 40 ఏకర్స్ 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంది. తర్వాత ఇలా మనం గమనిస్తే ఆ రోడ్ అంతా కూడా ఆ కనిపించే ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అంతా కూడా
60 ఫీట్ రోడ్ అంటే లేఅవుట్ ఓనరు ఈ రోడ్స్ అన్నీ 60 ఫీట్ రోడ్లన్నీ కంప్లీట్ చేసేసిండు. తర్వాత ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కమర్షియల్ ప్లాట్లు, రన్నింగ్ కమర్షియల్ ప్లాట్లు అన్నీ కూడా మార్టిగేజ్లో ఉన్నాయి. ఈ మార్టిగేజ్లో ఉండి అంటే అప్పుడు ఏం జరిగింది అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఈ లేఅవుట్ 20 లక్షలకు ఎకరం కొని అప్పుడే గజం 600 చొప్పున అమ్మేసుకొని వెళ్ళిపోయిండు. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా కొన్ని రన్నింగ్ రోడ్కు 60 ఫీట్ రోడ్కు అన్నీ కూడా కమర్షియల్ మార్టిగేజ్లో ఉన్నాయి. ఆ లేఅవుట్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఆ మార్టిగేజ్ ప్లాట్లు రిలీజ్ అయితే ఇప్పుడు ఆయనకున్న బ్యాలెన్స్ లేఅవుట్ ఓనర్స్కున్న బ్యాలెన్స్ ప్లాట్లు గజం 30 నుంచి 35,000 చొప్పున అమ్ముతాడు. అప్పుడు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా మన ప్లాట్ వాల్యూ అనేది వితిన్ 6 మంత్లో కంప్లీట్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆయన 35,000 అమ్మే టైంలో మన ప్లాట్ వాల్యూ మనం 11,000 చెప్తున్నాం. రేటు నెగోషియబుల్ ప్రైస్, ఎవరికి రూపాయి కమిషన్ ఇచ్చేది లేదు. అప్పుడు మీరు ఖాళీ ఈ 200 గజాలు సైట్ అమ్ముకుని ఇంకో 200 గజాలు మీకు మంచి బెనిఫిట్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల అప్పుడు ఎకరము తక్కువ రేటుకు కొన్నాడు కాబట్టి 600 రూపాయల గజం అప్పుడే అమ్ముకోవడం వల్ల ఆయన బెనిఫిట్ అనేది రాలేకపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎకరం 6 కోట్లు ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త లేఅవుట్ ఎవరు చేసినా కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 30,000 గజం ఖచ్చితంగా అమ్ముతారు. ఆ 30,000 గజం అమ్మే టైంలోనే వాటి పక్కనే మనకు ఈ రేట్ అనేది న్యాయమైన, ధర్మమైన రేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే 100% ఎలాంటి వివాదాలు లేని, ప్యూర్లీ డిస్ప్యూట్ లేని సైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా మనం రీసేల్ అమ్మినాం. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విల్లా ప్రాజెక్ట్ అవుతున్నాయి, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్లా ప్రాజెక్ట్ దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత 6 నెలల్లో ఈ లేఅవుట్ ఓనరు ఇవన్నీ బీటీ రోడ్స్ వేస్తే కంపెనీ వాళ్ళే 35,000 అమ్ముతారు కాబట్టి మీ ప్లాట్ వాల్యూ మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక బీటీ రోడ్స్ ఒకటి, ఎలక్ట్రిషియన్ డ్రైనేజ్ ఆల్రెడీ ఉంది, ఎలక్ట్రిషియన్ ఒకటి, ఈ 2 కంప్లీట్ అయిపోతే మార్టిగేజ్ ప్లాట్ రిలీజ్ అయిపోతాయి. ఇదంతా రావడానికి ఒక 6 మంత్ టైం పడుతుంది. మంచి న్యాచురల్ హైట్లో ఉంది. 400 గజాలు 60x60 సైజు. ఇది చూస్తే మీకు ఎప్పటికైనా భవిష్యత్తులో డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా కానీ ఒక 200 గజాలు ఏదైనా కట్టుకున్నా కానీ ఉండొచ్చు అన్నట్టు. హౌజెస్కు చాలా నియర్ బై ఉంటుంది. చుట్టుపక్కల అన్ని విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి మీ ప్లాట్ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలోనే కొనిపెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే మన సైటు రోడ్డు 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ హౌజెస్ వరకు ఆనుకొని ఉంటుంది. ఇవన్నీ ఈ చెట్లు కనిపించేదంతా కూడా మన దాంట్లో ఉన్న గార్డెన్స్ అన్నట్టు, అంటే చెట్లు, ట్రీసే, రోడ్డు పక్కన చెట్లు అవి అక్కడ వరకు ఉంటాయి. అంటే 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ లేఅవుట్. కాబట్టి మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. సార్ మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మహేశ్వరం టౌన్లో మీరు చూస్తే ఆ వైట్ బిల్డింగ్స్ కనిపించేటివంతా కూడా అప్కమింగ్ గచ్చిబౌలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, ఔటర్ రింగ్ రోడ్కి కానీ, ఈ బెంగళూరు హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ ఇదంతా చాలా నియర్ బై ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ చెందుకుంటూ తుక్కుగూడ ఇదంతా కూడా ఆల్మోస్ట్ మంచి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ గచ్చిబౌలి మహేశ్వరం అని చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తారు సార్, ఇక్కడ చూడండి, ఈ కనిపించేదంతా కూడా మన లేఅవుట్. ఇక్కడ గజం 11,000 రేటు నెగోషియబుల్ ప్రైజు. ఇప్పుడిప్పుడే ఈ రోడ్స్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇదంతా మన లేఅవుటే. ఇక్కడ ఇది ఓల్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఇక్కడ కనిపించేదంతా కూడా ఇది కొత్తది, ఒక 50 ఎకరాలు విల్లా ప్రాజెక్టు. ఈ విల్లాలు స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్. కొన్ని ఇక్కడ స్టార్ట్ అయినాయి చూసుకోవచ్చు మనం. ఇవన్నీ అవ్వడానికి కూడా ఒక 6 మంత్ టైం పడుతుంది. అది స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను, ఒక 6 మంత్ అయితే ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు వీళ్ళు గజం 35,000 అమ్ముతున్నారు సార్. 35,000 అమ్మే ఇక్కడే మనం 11,000 ఇస్తున్నాం అన్నట్టు. కాబట్టి మీకు ఈ తక్కువ బడ్జెట్లో మంచి ఈస్ట్ ఫేస్ కొనుక్కుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్లో వచ్చే ప్లేస్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కనిపించే హైవే అంతా కూడా సార్ ఇది మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్డు. ఈ హైవే కానుకొని మన లేఅవుట్ ఉంది. మన లేఅవుట్ ఎదురుగానే ఒక 100 ఎకర్స్ ఉంది అన్నట్టు. ఇదంతా విల్లా ప్రాజెక్టు.
ఇది కనిపిస్తుంది కదా, మొత్తం 100 ఎకర్స్. వీళ్ళు ఆల్రెడీ అప్రూవల్స్ పంపించారు. ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టారు రీసెంట్లీ. ఇది కనిపించేదంతా కూడా మన లేఅవుట్కు ఎదురుగానే, మెయిన్ గేట్ ఎదురుగానే ఉంటుంది ఇది. కాబట్టి ఈ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్ అన్నట్టు. ఇదంతా ఒక 6 మంత్లో కంపల్సరీ అప్రూవల్స్ వచ్చేస్తాయి అన్నట్టు. హౌసెస్ కూడా చాలా నియర్ బై ఉంటాయి సార్, చూడవచ్చు.